లో అల్లె సాయి కిరణ్ దంపతులు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీకి విశేష స్పందన వచ్చి 230 మంది పైగా ఆ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఈరోజు. అలానే డివిజన్ ప్రెసిడెంట్ బోజెట్ల సత్యనారాయణ గారి సహకారంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ డివిజన్ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, ఆ డివిజన్లో నా వంతు కృషిగా నేను ఏదైనా సరే డివిజన్ ప్రజలకు చేయాలి అని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నారు. ఇది ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే ఏంటి, దసరా ఉత్సవాలు అయితే ఏంటి, వాళ్ళు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ పెద్ద ఎత్తున చేసుకుంటూ వస్తున్నారు. అలాగే డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే, నీటి సమస్య అయితే ఏంటి, రోడ్ల సమస్య అయితే ఏంటి, తుమ్మల గారి దృష్టికి తీసుకొచ్చి ఈ డివిజన్లో కార్యక్రమాలను చేసే విధంగా చేస్తున్నటువంటి అల్లె సాయి కిరణ్ దంపతుల్ని మరొక్కసారి అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రేపటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఈ డివిజన్ నుంచి మహిళలు రైతులు తరలి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మన సత్యనారాయణ గారు పెద్ద రైతు, ఆ రైతు ఈ డివిజన్లో ఉన్నాడు కాబట్టి ఈ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనం చేసేది మన నాయకులు చేసేదానికి మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం. ఎందుకంటే ఈరోజు ప్రతి పథకం కూడా అమలవుతుంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సరే ఆ రోజు 500కి గ్యాస్ సిలిండర్ అయితే ఏంటి, మహిళలకి ఫ్రీ బస్ అయితే ఏంటి, ప్రతిదీ మహిళల కోసం చేస్తున్నారు, రైతుల కోసం చేస్తున్నారు, నిరుద్యోగుల కోసం చేస్తున్నారు. ఇంకేం చేయాలి? ఈ ప్రభుత్వం మీద బురద జల్లే అలాంటి వాళ్ళకి చెంపపెట్టుగా మన అందరం కూడా పెద్ద ఎత్తున రేపు ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి అక్కడ మనం ఏంటో చూపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 48వ డివిజన్లో ముగ్గుల పోటీ జరపడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ముగ్గుల పోటీలే కానీ ఇంకేవైనా కానీ మేము చేయాలనుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్సే కానీ ఏదైనా కానీ అందరు సహకరించిన అక్కచెల్లెళ్లకు మరియు పెద్దలకు అందరికీ, నా తోటి మిత్రులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా మిగతా కార్యక్రమాలు కానీ చేస్తాం. మళ్ళీ రేపు ప్రారంభోత్సవానికి కూడా ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవానికి కూడా చాలా జనంతో డివిజన్ నుంచి బయలుదేరబోతున్నాం. మేము కూడా ఇక్కడ తుమ్మల గారికి మేము ఇక్కడి నుంచి జనాన్ని ఎక్కువగా తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. తుమ్మల గారు ఏ పనైనా చెప్తే కరెక్ట్ 1 ఇయర్లో శంకుస్థాపన చేసి మరి అదే 1 ఇయర్లో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. పని చేయాలంటే తుమ్మల గారు అంటేనే పని అని. ఇప్పటి వరకు మేము తుమ్మల యుగేందర్ అన్న గారి దగ్గరికి ఏదన్నా పని ఉందని మేము అన్న దగ్గరికి వెళ్తే ఎమ్మటే ఒక 24 అవర్స్లోనే ఆ పని చేయించడం కూడా జరుగుతుంది. మొన్న మేకలనారాయణ బోర్డు దగ్గర మా డివిజన్లో ఒక 6 మంత్స్ నుంచి కూడా మొత్తం కాలువ మీదనే జనాలు నడుచుకుంటూ పోవడం జరుగుతుంది. మన శ్రావణ మాసంలో కూడా గుడిలోకి వెళ్ళాలన్నా కానీ జనాలు చాలా ఇబ్బంది పడడం జరిగింది. దాన్ని అన్న యుగేందర్ అన్న గారి దగ్గరికి తీసుకెళ్ళి, అన్న ఇట్లా ఉంది ఇక్కడ మురికి కాలువతో జనాలు నడిచిపోవడం జరుగుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదన్న అంటే ఎమ్మటే అధికారులకు ఫోన్ చేసి ఎమ్మటే తెలియజేసి పని ఎమ్మటే చేయించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ చాలా సంతోషంగా ఉండడం జరిగింది. ఇంకా వాటర్ లేవని చెప్తే వాటర్ కూడా చేయించిండు అన్న. కొన్ని స్తంభాలు కూడా అడిగినాం, అవి కూడా చేయిస్తా అని చెప్పిండు అన్న. ఇంకా మురికి కాలువలు ఆ ఏరియాలో అసలు మురికి కాలువలు అంటేనే లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు కార్పొరేటర్ ఉన్నా కానీ ఆ ఏరియాలో ఒక మురికి కాలువనే కానీ, ఒక మార్నింగ్ లేస్తే ఒక చెత్త చెదారం ఎక్కడున్నా అని పట్టించుకొని ఉన్న నాయకుడు ఇక్కడ ఉన్న నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేమేమన్నా పని చేయాలన్నా కానీ మేము చేస్తుంటే మాకు అడ్డు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి దుర్భాషలు ఆడి కొట్టడం చేయడం కూడా గతంలో జరిగింది. ఇప్పుడు కూడా మేము నిన్న ఒక చిన్న వర్క్ చేపించి పని చేపిస్తుంటే నువ్వు ఓవర్ చేయడానికి అది ఇదని మా మీద దుర్భాషలు ఆడి కొద్దిగా చేయడం జరుగుతుంది. ఇంకా ముందు చాలా వర్కులు చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ మేము రేపటి ఎన్నికల్లో కానీ దేంట్లో కానీ మాకు ఒక అవకాశం ఇస్తే ఈ డివిజన్ తరపు నుంచి మేము ఈ డివిజన్ని చాలా మంచిగా చేస్తామని తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో మాకు మీరు అవకాశం కల్పిస్తే మీకు ఎప్పుడు రుణపడి ఇదే డివిజన్లో మీకు ఏ సమస్య ఉన్నా
24/7 ఏ టైంలో కాల్ చేసినా మీకు అందుబాటులో ఉండి మీతో పాటు నేను ఉంటానని, మీలాగానే నేను ఒక సాధారణంగా మీ అందరితో పాటు కలిసి తిరిగే మనిషిని. నాకు ఒక అహంకారం అలాంటివి ఏమి ఉండవు. ఎవరితోటైనా కలిసి మీతోటే ఉండడం, జనాల్లో ఉండడం, చిన్న పెద్ద తేడా అనేది ఏం లేదు. అందరూ నా అన్నదమ్ములు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, అందరు నా పెద్దలు, పెద్దమ్మలు, తాతయ్యలు అందరితో నేను సమానంగా ఉంటా. నాకు అట్లా ఉండాలి. వారిలాగా వీరిలాగా నేను కోపం తెచ్చుకునేవాడను. ఓ దుర్భాషలు అనేటివి రావు నాకు. ఎవరితోటైనా నిదానం మాట్లాడడమే నాకు తెలుసు. ఒకరిని హింసించడం అలాంటివి చేయడం నాకు అసలు రాదు కూడా. మీరు నన్ను 3 years నుంచి చూస్తున్నారు. ఇక్కడ నేను 2013లో ఇక్కడ సార్జినగర్ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నా పిల్లలైనా విద్యాభ్యాసనమైనా అంతైనా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను 2015 నుంచి అన్నదానాలు కానీ, మరి కుంకుమ పూజలే కానీ, ఏ కార్యక్రమం అయినా ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటే అమ్మవారి ఆశీర్వాసాలు, దేవుడి ఆశీర్వాసాలతో ఈ రోజు వరకే అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇంకా రానున్న కాలంలో కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ డివిజన్నే కానీ అన్ని సమస్యలు పరిష్కరించి మంచి శశశ్యామలంగా చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారాలు ఉండడం నాకు కావాలని కోరుకుంటున్నాను. 48వ డివిజన్ ప్రజలకి నా యొక్క ధన్యవాదములు.